తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. చెరువుల కట్టలు తెగిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. వరదలకు విజయవాడ అతలాకుతలమైంది. బుడిమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అవనిగడ్డ, నందిగామలో ఎక్కడ చూసినా జలవిలయాన్ని తలపిస్తోంది. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రాయనంపాడు రైల్వే స్టేషన్లో ట్రాక్పై వరద నీరు చేరింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఎస్డీఆర్ఎఫ్ కార్యాలయం నుంచి వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు కొమ్మలు రోడ్లపై పడిపోతున్నాయి.